మహిళలకి ఉచిత బస్సు అమలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అఫీషియల్ గా కొంచెం న్యూస్ కూడా వచ్చింది. ఎలా ఫీల్ అవుతావు? నీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా బ్రో. ఆడవాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచిది. సో జరిగితే బాగుంటది అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణ ఎఫెక్ట్ ఆంధ్రలో పడుతుంది 100%. అంటే భారం అవుతుంది కదా, బడ్జెట్ భారం అవుతుంది ఆర్టీసీ మీద, అలాగే టీడీపీ గవర్నమెంట్ మీద. ఎందుకు భారం అవుతుంది? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి కదా. నెరవేర్చలేదంటే నువ్వేమంటావు? ఇదే ప్రశ్న, ఎందుకు నెరవేర్చలే అంటావు కదా. నెరవేర్చే నీకేం నొప్పి అవుతుంది? ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు పథకం ఇచ్చినందువల్ల ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో మగవాళ్ళ మీద భారీ బడ్జెట్ పెరిగింది, చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏ మగవాళ్ళు? కొట్టుకోవటం. నేనే మగవాడిని, నా మీద ఏ బాధ పడలేదు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చులే, బాగా నీకేదో మంచి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, దాని ఉంది. చూసావా నా దగ్గర డబ్బులు ఉన్నాయి? మీరు నేను చెప్పానా? నువ్వు చూసావా? ఉండొచ్చు. కాబట్టి మరి ఇటువంటి ప్రభావం కూడా ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ లో. ఏ ప్రభావం ఉండదు బ్రో, మంచిగానే ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. తెలంగాణలో ఏవైతే పథకాలు అమలు అయినాయో అవి అక్కడివి. తెలంగాణలో ఫ్లాప్ అయింది కదా అసలుకి. ఎవడనండి కాదు. మరి మొన్న ఆర్టీసీ సమ్మె కూడా జరగడానికి మొన్న అందరూ. ఆర్టీసీ సమ్మెనా? వాళ్ళకు ప్రతి ప్రభుత్వంలో 2 సార్లు సమ్మెలు చేయడం అలవాటు. ఒకటేమో ప్రభుత్వం స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇంకోటేమో ప్రభుత్వం దిగిపోయటానికి. అర్థమైందా? గతంలో కేసీఆర్ గారి పరిపాలనలోకి నాకు ఇట్లనే, అంటే 2 పరిపాలన, అంటే 2015లో గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇలానే, 19 ఇలాగనే జరిగింది. వాళ్ళకి ఏదో కావాలనుకున్నప్పుడు ఏదో బస్సు అనేది చాలా ఇష్యూ పెద్దగా అవుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు అడ్డు పెట్టుకొని వాళ్ళకి ఏదో కావాల్సింది తీసుకుంటారు. ఇవంతా డ్రామా. లేకుంటే ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ అన్నారు కదా, 10 రోజులు రాకుంటే వేరే వాళ్ళని రెగ్యులేట్ చేసి పడేస్తా అంటే, వీళ్ళు అదే చేస్తారు. దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన వాచిపోతాం, నాకు ఇష్టం వచ్చిన ప్రమోషన్ కావాలి, ఇష్టం వచ్చిన శాలరీలు పెంచుకుంటూ పోవాలంటే కష్టం. అంటే ప్రతి ప్రభుత్వంలో 2 సార్లు శాలరీలు పెంచడం ఎవరి తరం కాదు, ఇది కాదు. స్టార్టింగ్ ఒకసారి, ఎండింగ్ ఒకసారి వాళ్ళు ఇష్యూ కావాలని చేస్తారు, ఏదో ప్రెజర్ తోటైనా చేస్తారని ఫీలింగ్ లో వీళ్ళు ఒక పాయింట్ పట్టుకొని ప్రతి ఇయర్ చేయాలంటే జరగదు బ్రో. ప్రభుత్వం ఏర్పడక ముందు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నామని వాళ్ళ డిమాండ్. ప్రభుత్వం బస్సుల గురించి ఏం అడగలేదు. డిఏల కోసం కానీ అందుకోసమే ధర్నా చేస్తారు. టీఏలు అన్ని రిలీజ్ అవుతాయి బ్రో. గతంలో 2015 నుంచి డిఎల్ రాలే, మరి అప్పుడు ఎందుకు అడగలే గత ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. మరి కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు అడగలేదు ఈ హామీలు? అంటే పీకేస్ అని ఆ ప్రైవేట్ ఉద్యోగస్తులనే డైరెక్ట్ రెగ్యులర్ చేసేదానికి పెట్టేశారు అనుకోవచ్చా? కేసీఆర్ అట్లా చేసిండు కాబట్టి మేము మిమ్మల్ని గెలిపించాము, మీరు ఏదైతే హామీ ఇచ్చారో మాకు ఇస్తారనే మేము మిమ్మల్ని గెలిపించుకున్నామని డిస్కషన్. అవన్నీ ఫేక్ ముచ్చట్లు బ్రో, వేస్ట్ అవి. ఎవరికి అసలు వాళ్ళకు ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి, అంటే వాళ్ళు ఈ శాలరీస్ ఇంక్రీజ్ చేయడం అనే ప్లాన్ లో ఉంటారు తప్ప, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఏవైతే హామీలు ఉన్నాయో 100% నెరవేరుస్తున్నారు. మరీ గత ప్రభుత్వం లాగా అయితే చేయట్లేదు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలను అయితే 100% నెరవేర్చారు. రైతు బంధువులు, రుణమాఫీలు కాలేవు అన్నారు. 2015 నుంచి నేను ఎప్పుడో తీసుకున్నాను, కాలేదు. 2 సార్లు పెట్టారు, 2 విడతల్లో పెట్టాడు కేసీఆర్. ఏ విడతల్లో మనది కాలే. ఒకసారి 1,60,000 అయింది, హ్యాపీ. నేను తీసుకునేదేమో 40,000, వడ్డీ గిడ్డి కలిపి 1,60,000 అయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీర్చింది. ఈరోజు నాది కావచ్చు, మా నాయనది కావచ్చు, మా తాతది కావచ్చు, ఎవరు తీయాలి? అందరు చాలా మంది అయింది. కావాలని ఇష్యూ చేసి ఏదో నొక్కేద్దామని అంటే కష్టం. చాలా మంది అంటారు ఆటోలకు బస్సు ప్రయాణం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి కదా బ్రదర్. అవన్నీ ఫేక్ ముచ్చట్లు. ఆటోలకు క్యాబోలకు సంబంధం లేదు. ఎందుకంటే ఆటోలు క్యాబోలు బస్సు, మరి ఆటోలు క్యాబోలు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో నువ్వు ఓలా ఊబర్కి ఎందుకు సపోర్ట్ చేసావు? 30% 40% కమిషన్ ఎందుకు తీసుకున్నావు? గత ప్రభుత్వంలో తీసుకున్నారు. ఇప్పుడు 0% కమిషన్ ఎందుకు నడుస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు కానీ, అదే క్యాబ్ డ్రైవర్ కానీ 0% కమిషన్ ఎందుకు జరుగుతుంది? 400 ఆర్డర్ కొడితే 120 రూపాయలు వాడే తీసుకుంటాడు. 300 రూపాయలు కొడితే 100 రూపాయలు వాడే తీసుకుంటాడు. 30% తీసుకుంటాడు. మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు తీసుకుంటలేరు? అవన్నీ ఎడిగిపోయినాయి. అవన్నీ మనం అబ్జర్వ్ చేయము. ఆటోలు బతకట్టే దాంట్లో ఆటోలు బ్రహ్మాండంగానే ఉన్నారు, అందరు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. నేను ఆటో డ్రైవర్ని ఒకప్పుడు, ఇప్పుడు పోయి నడుపుతున్నా. అప్పుడు ఓలా, ఇప్పుడు ఎవరైనా ఏ ఆటో అయినా బ్రో ఇప్పుడు మీ కమిషన్ ఎంత బ్రో ఓలా అని అడుగు, 0 కమిషన్ అంటాడు. అప్పుడు కేటీఆర్ పరిపాలన ఎలా ఉండే బ్రో కమిషన్ అంటే 30-40% అంటారు. మరి ఎవరు డబ్బులు తీసుకున్నారు? ఎవరు జనాలను మోసం చేశారు? ఎవరు జనాలను నాశనం చేశారు? ఎవరు జనాలను ఆగం పట్టేశారు? ఆటో వాళ్ళకి తెలుసు, ఆటోలు ఎక్కిన వాళ్ళకి తెలుసు, ఆటో బుక్ చేసిన వాళ్ళకి తెలుసు, బుక్ చేయించుకున్న వాళ్ళకి తెలుసు.